Guys, don't mind. It's a few years journey కాబట్టి కొంచెం 5 minutes మాట్లాడతాను. అండ్ ఇట్స్ నాట్ ఎంత కష్టపడ్డాం ఎంత ఏం చేసామని చెప్పను. డోంట్ వరీ. సి అండ్ మధ్య మధ్యలో I'll be switching to English and Hindi so that my Hindi friends and Malayalam friends can also understand. And I trust the Malayalam guys are the most educated guys in the country, so they'll understand the Hindi as well. So, basically, 2008 attacks జరిగినప్పుడు when I saw Major Sandeep Unnikrishnan garu's photograph, నేను యుఎస్లో ఉన్నాను. ఆయన ఫోటో చూసినప్పుడు ఒక తెలియని ఎమోషన్ వచ్చేసింది. ఎందుకంటే మా అన్నయ్యలా ఉన్నారు, మా ఇంట్లో చాలామంది బ్రదర్స్ కజిన్స్ అందరూ ఆయనలానే ఉంటారు చూడటానికి. సో నాకెవరు పెద్ద అన్నయ్యలా ఉన్నారు. అండ్ ఏదో ఒక మా అన్నయ్య చనిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. దట్ సెన్స్ దట్ ఐ లాస్ట్ అ ఫ్యామిలీ మెంబర్. అండ్ ఆయన మీరు గమనిస్తే ఆయన పాస్పోర్ట్ ఫోటోలో హీల్ హ్యావ్ అ స్మాల్ స్మైల్, ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. కళలో ఇంటెన్సిటీ ఉంటుంది కానీ ఫేస్లో ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది ఆ ఫేమస్ ఫోటోగ్రాఫ్లో. అండ్ ఐ థాట్ that probably is his character, and I started following him. I became his fan, to be honest. I'm a fan and admirer of Major Sandeep. It never struck my mind that I'd be making a film on him until these guys actually asked me, what is your dream project? And then immediately I had this feeling that why can't we tell Major Sandeep's story? Why can't, I researched so much about him. My first challenge was going to be convincing his family, his parents. మేమేదో కమర్షియల్గా వచ్చేసి సినిమా తీసేయట్లేదు, మనస్ఫూర్తిగా జెన్యున్ అంటే సినిమా ఆడాలి కానీ జెన్యున్గా ఉండాలన్న ఫీలింగ్. సో వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయడంతో స్టార్ట్ అయింది. మేజర్ బిగినింగ్స్ వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టారు. అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ కన్విన్సింగ్ అంకుల్ అండ్ ఆంటీ, దే ఫైనలీ సార్ట్ ఆఫ్ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రస్ట్ దట్ we would tell this story honorably. And that's where the journey began. When we announced the project, in fact we were so careful. Major Sandeep gari museum lo uniform layout ela untundo exact aa uniform layout lone photo shoot chesi adi poster ga announcement poster ga Mahesh sir banner lo release ayindi, announcement poster of the project. Immediately some army guys called and said the insignia and the medals on the uniform are wrong. మేము షాక్ అయిపోయి ఏంట్రా ఇంత జాగ్రత్తగా పడి వాట్ ఈస్ ద పాయింట్, నాకు అర్థం కాలే అసలు, ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట. లేటర్ వి అండర్స్టూడ్ దట్ అంకుల్ అండ్ ఆంటీ హ్యాడ్ కేర్ఫుల్లీ అరేంజ్డ్ మేజర్ సందీప్స్ మెడల్స్ ఇన్ ద షోకేస్. అది ఆర్మీ అలా వేసుకోరట, మేము షోకేస్ని ఫాలో అయ్యాం. సో మాకు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇన్సిడెన్స్లోనే ఓకే ఇంకా జాగ్రత్త పడాలి, మనస్ఫూర్తిగా చేయడం సరిపోదు, ఇంకా జాగ్రత్త పడాలి. వీ హ్యాడ్ అన్ ఆర్మీ కన్సల్టెంట్ ఆన్ సెట్. ఆయన వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్కి వీ ఎండెడ్ అప్ హ్యావింగ్ డిఫరెంట్ కన్సల్టెంట్స్ ఆన్ సెట్ సో దట్ వీ గెట్ ఇట్ రైట్ అనమాట. ఆ డీటెయిలింగ్ కరెక్ట్ ఉండాలని అంత మనస్ఫూర్తిగా చేసిన సినిమా అండి. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు నేను Tier 1లు Tier 2లు బాక్స్ ఆఫీస్లు ఇలాంటి పదాలని మాట్లాడదలుచుకోలేదు. A lot of people have asked me if this film is sort of fire and fury. I'd like to say that it's heart, and that's what this film is. కొంతమంది distributors when they first heard about the project భలే ఎక్సైట్ అడిగారు, సార్ ఇది A సెంటర్ ఫిల్మా, B సెంటర్ ఫిల్మా, C సెంటర్ ఫిల్మా, ఏంటి మీ ఉద్దేశం అంటే, నాకు అనిపించింది ఏంటంటే మనిషికి నచ్చే ఫిల్మ్, ఒక మనిషికి హార్ట్ ఉంటే మనిషిలో ఉన్న ప్రతి ఫీలింగ్ని స్టర్ చేసే కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. అండ్ మేజర్ సందీప్ ఆయన అద్భుతమైన జీవితంలో అనుభవించిన డిఫరెంట్ ఫీలింగ్స్, యాంగర్, సాడ్నెస్, హ్యాపీనెస్, it's a film that encapsulates all of those emotions into this journey. And of course we know how that he went to the heavens at the end of his journey. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే it's very important అన్నా, నాకు అప్పుడు అనిపించింది it's very important that it's not about the way he died but about the way he lived. And that's the kind of film we decided to make. చిన్నవండి, జస్ట్ క్యాజువల్గా పెట్టినవి కాదు. ఈవెన్ ద థింగ్స్ ఆన్ దిస్ టేబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, you'll see that the box has Major Sandeep's final quote. You'll see it has the costume I wear of his 7 Bihar uniform when he's a major
in 7 Bihar. You'll see we have the NSG uniform, the combat outfit. You'll see the helmet they wear, the MP5 weapon they fire. Everything here, there's a reason for everything. Every wound, every piece of makeup on the face, every word in the letter poster that we released, the little child that Shobhita is holding, Sai's expression in the classroom, everything has a meaning. That is the care we've had in putting this film together. I'm not lying when I say this is my dream project, and I'm not lying when I say I promise this film is going to be massive. Thank you.